అంటే ఏం చూపాలనుకుంటున్నారు? నిన్న ఈవినింగ్ కంట్రోల్ చేయలేరా పోలీసు అనుకుంటే మాబ్ వస్తే 10 నిమిషాల్లో క్లియర్ చేయలేరా? అలాంటిది 5 గంటల పాటు నడవనిచ్చి తరువాత అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ అనే రూపంలో తీసుకెళ్లి అరెస్ట్ వాళ్ళని చేయాలా, ఈయనని తీసుకెళ్లి ఆ తర్వాత కూడా మళ్ళీ గంటన్నర పాటు వాళ్ళు పెట్రోల్ బాటిల్ వేసి ఇంకోటి తగలబెడతా అంటే దిక్కు ముక్కు లేదు. అసలు అసలు నిజంగానే ఒక సివిలైజ్డ్ కాదు. ఏమాత్రం సమాజం మామూలు ఒక స్ట్రక్చర్డ్ సమాజంలో ఉన్నామా లేమా అనేది వచ్చింది. అరాచకంలో ఉన్నామా, అరాచకమే రాజ్యం వెళ్తుందా అనిపించేది కనపడింది. అయితే ఆర్గనైజ్డ్ అరాచకం, అది డేంజర్. అరాచకం అంటే ఏదో ఎవడో వచ్చేసి పిచ్చి కుక్కల్లాగా మీదకి వస్తే వాళ్ళని కాల్ చేయొచ్చు, చంపొచ్చు, తన్నొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అది కోఆర్డినేటెడ్ ఆర్గనైజ్డ్, దానికి అధికారం బలం ఉపయోగించుకొని రావడం అనేది ఇక్కడ ఘోరం. అది నిన్న మొత్తం కనపడింది.